రైట్ సార్, రైట్. భానుగారు ఒక మాట చెప్పండి. భానుగారు, ఇప్పుడు పట్టాభన్న చెప్పినట్టు స్టీల్ ప్లాంట్ ని రక్షించాలన్న ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం మొన్న నిధులు విడుదల చేసింది. మన గఫూర్ గారు మాట్లాడుతూ ఇంతకుముందు పూలు జల్లారు, బీజేపీ వాళ్ళు జల్లుకున్నారు. మా మీద మేము పూలు జల్లుకోవాల్సిన అవసరం మాకు లేదన్న. ప్రజలు ఇప్పుడు ఆల్రెడీ మాకు మ్యాండేటరీ ఇచ్చేశారు. ఆల్రెడీ దేశ ప్రజలు భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీ గారికి మ్యాండేటరీ ఇచ్చి వారిని ప్రధానమంత్రి చేశారు. పూల మార్కెట్ పోయి కనుక్కోమని చెప్పండి, ఎవరు పూలు కొన్నారు, ఎవరెవరు కొనుక్కున్నారో తెలుస్తుంది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంకో మాట మాట్లాడారు వారు, కాషాయ వస్త్రం అని. ఏమన్నా కాషాయ వస్త్రం వేసుకుంటే మీకేమంటాము? పవన్ కళ్యాణ్ గారు కాషాయ వస్త్రం వేసుకుంటే మీకేం బాధ నాకు అర్థం కాదు. ఆయన కాషాయ వస్త్రం వేసుకున్నా అని చెప్పి మాట్లాడాల్సిన అవసరం ఏముందని అడుగుతున్నా. కాషాయ వస్త్రం హిందుత్వానికి ప్రతీక, హిందుత్వానికి ప్రతీక. ఆయన హిందుత్వానికి ప్రతీక. ఆయన వేసుకుంటే మీకేమంటాము? ఆయన ఏ వస్త్రాలు వేసుకుంటే మీకేమంటాము అని అడుగుతున్నా. అంటే మీరు చెప్పింది మేము వేసుకోవాలా? మీరు చెప్పింది మీరు కూడా అలాంటి మాటలు మాట్లాడితే ఎలా చెప్పండి? మీరు చెప్పినట్టు రైట్. ఓకే 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 లీవ్ ఇట్. భాను గారు గఫూర్ గారు కూడా హెల్త్ బాగాలేదు. ఒక్క మాట దయచేసి మీరు అరిసినంత మాత్రం ఏమో ఇదేం కాదు. మీరు గఫూర్ సాబ్